హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయిందండి. ఈ పాలు తెప్పించానండి బయట. మాకు పాలు పోసే అతను రాలేదనేసి బూత్ దగ్గర తెప్పించాను. ఏంటో అండి డిఫరెంట్గా ఉన్నాయి, పాలల్లో ఏదో వచ్చింది. తర్వాత కొంచెం జిడ్డుగా ఉన్నాయండి పాలు. కాచిన తర్వాత ఎల్లోగా ఉండి ఇదిగండి ఏదో వచ్చింది. ఇది ఏంటో తెలీదు. భయం వేసిందండి. పాలు ఫోన్లో వస్తే ఏమో అనుకున్నానులే, కానీ మా దగ్గర ఎందుకు అలా అవుతుంది అనుకున్నాను. కానీ ఇదిగోండి కొంచెం చూసుకోవాలి కదండి, బూత్ దగ్గర వేస్తున్నారంటే క్లీన్గా ఉండాలి కదా. ఏదో వచ్చింది బ్లాక్ కలర్లో. దాన్ని తుంచి చూపిస్తాను మళ్ళీ మీకు, చూడండి ఒకసారి ఎలా ఉందనేసి. తీసి చేతిలో తీసి చూపిస్తాను. ఇదిగోండి పాలు తాగే పాలకు కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటే ఎలా అండి? ఎలా తాగుతాము? అందరము పిల్లలకు పెట్టిస్తామండి, ఇంకా మనము పిల్లలు తాగుతారని. ఇదిగోండి కొంచెం కొద్దిగా ఎలాగో వెరైటీగా ఉందండి. ఏంటో నాకు అర్థం కాలేదు ఏందనేసి. అలా జరిగిందండి. బాగా వర్షం వచ్చిందండి ఈవినింగ్. చూడండి హాయ్ ఫ్రెండ్స్, మా దిక్కు వర్షం వస్తుందండి. చూడండి ఎలా వస్తుందో. నాగర్ కర్నూల్లో ఫస్ట్ ఇదే అండి వర్షం రావడము. ఈరోజే పెద్ద గాలి వచ్చింది అసలు అండి. ఎంత పెద్ద గాలి వచ్చిందో చూడండి. ఇక్కడంతా డోర్లోకి నుంచి ఇంట్లోకి వచ్చేసినాయి వాటర్. ఎంత వాటర్ ఇక నేను నానిపోతున్నానండి. ఇంకా ఫుల్ స్టార్ట్ కాలేదు, కాకపోతే పడింది. చూడండి చూడండి మాకు ఇట్లా ఎలా అయిపోయిందో. చెత్తలాగా అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ చెట్టు గాలికి పడుతుందేమని డౌట్ వస్తుంది. ఇదండి చాలా పెద్ద వర్షం వచ్చేటట్టుంది ఈరోజు. ఫుల్ మార్నింగ్ నుంచి కరెంటు కూడా లేదండి. ఏం వర్షం అండి అసలు. చాలా పెద్ద వర్షం వచ్చింది. గాలి అయితే ఇక చెప్పలేము, ఎగిరిపోతాం. ఇదిగోండి మా కప్పుడు కూడా ఊడిపోయింది. డోరు ఓపెన్ అయ్యి ఇక్కడ వచ్చేసి ఈ డోర్ అనేది వెళ్ళిపోయిందండి, ఊడిపోయింది. ఇక్కడ వచ్చేసి ఊరికి అలా కట్టాము, నానిపోతాయి సామాన్లు అవి. ఇదిగోండి ఇట్లా పోటీ వర్షం కూడా వస్తుందండి పైనుంచి. ఇలా వస్తున్నాయి వాటర్. ఇదండి ఈరోజు. ఇది టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుందండి. 3:30 నుంచి స్టార్ట్ అయింది గాలి అనేది. టూ మచ్ అండి, చాలా ఉంది గాలి. వర్షం ఇప్పుడు స్టార్ట్ అయింది మామూలుగా. మీకు కనిపిస్తుందా? అదిగోండి చినుకులు చూపిస్తానండి. ఇక్కడ చెల్లె కోసం అని ప్లాజో పాయింట్స్ బుక్ చేశానండి. అవి వచ్చాయి. చూపిద్దామనేసి వీడియో క్లిప్ తీసాను. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. 2 వచ్చాయండి. నేను కూడా తీసుకున్నాను. డెలివరీ అయింది కదండి, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనేసి తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయండి. కొంచెం హైట్ చూసుకొని తీసుకోవాలి, కానీ ఫ్రీగా ఉంటుంది. మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి, ఇబ్బంది ఉండదు. చాలా బాగా అనిపిస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మంచిగా వచ్చాయండి. చూడండి చెల్లెలకి ఎలా వచ్చాయి. చెల్లెలకి పండ్లాగా ఉంటుందండి. ఇది క్లాత్ సాగుతుంది అనమాట. కాటన్ క్రేప్ అని కాదు, కాకపోతే స్పండ్లా ఉంటుంది. కొంచెం సాగుతుందండి క్లాత్ అనేది. అలా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎలాంటి చికాకు ఉండదు. వేసుకోవడం బాగా అనిపిస్తుంది. అలాగా ఏమంటారు, ఇది కూడా వచ్చేదండి, దారంలాగా వచ్చిందండి. దాన్ని కట్టుకోవచ్చు, లూజ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదండి ఇలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. తప్పకుండా తీసుకోండి. ఇదండి. హాయ్ చెప్పు. ఇక్కడ మా పాప బట్టలు ఉతుకుతుందండి. సండే రోజు పని చేయించాను. మార్నింగ్ నుంచి అన్ని క్లిప్స్ తీయలేదు, ఇది మాత్రం తీస్తున్నాను. ఇదిగండి, ఇది ఉంది కదా ఇక్కడ బాల్కనీ. ఇదల్లా
మా పాపనే ఊడ్చిందండి. మా బాబు కడిగాడు. బయట నేను కడుగుతుంటే మా బాబు వాటర్ తెచ్చిపోసాడు. ఇవన్నీ తీద్దాం అనుకున్నాను, కానీ నాకు తీయడానికి ఎవరు హెల్ప్ లేక తీయలేకపోయాను. ఇది మాత్రం క్లిప్ తీస్తున్నాను చూడండి. వాళ్ళ డాడీ డ్రెస్ అవన్నీ ఉతుకుతుందండి. అదిగోండి అక్కడ పక్కకు పెట్టింది ఉతికినవి. ఇవేమో ఉతికేటివి. అదిగా కుదిచ్చేసాను. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు పని నేర్పించాలనేసి అండి, అంతే, ఏం లేదు. ఉదయాన్నే మొత్తం ఊడిపించాను మెట్లకి అంతా. ఈమె ఊడ్చిన తర్వాత మా బాబు వాటర్ వస్తే బయట మెట్లు మొత్తం నేను కడిగానండి. ఈమెనేమో ఈ గల్లీ కడిగింది. ఇప్పుడు ఆమె కూర్చున్న గల్లీ ఈమె ఊడ్చింది. మా బాబు కడిగాడు. ఇదొకటి ఉండే ఉతికేసేనా, అదొకటి ఉతికేసే. ఇగో ఇది ఒకటి తాతది ఎక్కువ ఉంటుంది, ఎట్లా చేసావు. ఇదండి, అదిగోండి. అదంతా పోవాలి నాన్న. ఇప్పుడు ఉతికి నువ్వు చూద్దాం, నీట్గా ఉతికి చూపించాలి. నేర్చుకుంటారు మన వీడియో చూసే వాళ్ళందరూ. ఫస్ట్ కాలర్కి పెట్టు. హెడ్కి ఆయిల్ పెట్టానండి. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉండే, సత్యనారాయణ వ్రతం వెళ్ళాము. ఆయిల్ పెట్టినానండి. ఆమె తిన్న తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత హెడ్కి ఆయిల్ పెట్టి జడేసాను. ఇదిగోండి పెట్టినా, మంచిగా ఎక్కువ పెట్టాలి. డస్ట్ దుమ్మున్న కాడ పెట్టేసి ఇంకా రబ్ చేయాలి. తెల్ల కావాలి చింతల్లి. మీరు కూడా ఈ హాలిడేస్లో మీ పిల్లలకు పని నేర్పించండి. ఎండ కారుతున్నారండి, చెప్తే వినట్లేదు అసలు. కుదిరితే ఏదైనా గేమ్ పెడతాను వీళ్ళకి. ఈ వీడియోలోనే పెడతాను, మొత్తం ఒక వీడియో చేసి పెడతాను. దాన్ని ఇవన్నీ కలిపేసి చూపిస్తానండి. పాకెట్ దగ్గర ఉంటా చూడు, పాకెట్ దగ్గర ఉంటా చూడు. మా పాప ఎలా ఉతుకుతుందో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. మా వాళ్ళు కూడా చూస్తారండి, కానీ ఒక్కరు కూడా కామెంట్ చేయరు, అంటే మా రిలేటివ్స్. చెయ్యండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. సబ్స్క్రైబర్లు ఉన్నారు, కానీ ఆ సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళందరూ అందులో 50% కూడా లైక్స్ ఉండవండి, వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు. ఇప్పుడు మొత్తం పెట్టేసేనా అంగికి మొత్తం. కొంచెం తాతది ఎక్కువ ఉంది కదా బ్లాక్గా. పెట్టు హ్యాండ్స్కి. ఫస్ట్ హ్యాండ్స్కి పెట్టు. ఒక హ్యాండ్ ఒకసారి, ఒక హ్యాండ్ ఒకసారి, ఆ సైడ్ ఈ సైడ్ పెట్టేసి రుద్దు. టర్న్ చేయి, అవతల పక్క కూడా పెట్టేసేయి. రాదండి, ఉతుకుతుంది. నేర్పించాలని అంది. ఊకే ఆట ఆడుతున్నారు, పనులు కూడా నేర్చుకోవాలి కదండి పిల్లలు. మా బాబు కూడా చేశాడు. వీడియో తీయలేకపోయానండి, ఎందుకంటే చేయించింది నేనే కాబట్టి ఇంకెవరు తీయడానికి లేకున్నారండి. పిల్లలతో కూడా చేయించాను కదా, కుదరక వీడియో తీయలేదు. మా లక్కీ పాప ఎలా చేస్తుంది